అమ్మ ఈరోజు ఏం కథ చెప్తావు? ఈరోజు చివరి కోరిక అనే కథ చెప్పుకుందామా? ఓకే. ఒకరోజు కృష్ణదేవరాయలు కొంతమంది పూజారులని పిలిపిస్తాడు. పిలిపించి ఇలా అడుగుతాడు. మా అమ్మ చివరి కోరిక మామిడి పండు తినాలని, కానీ అది తీరకుండానే చనిపోయింది అంటాడు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఏం చేయాలి అని పూజారులను అడుగుతాడు. అప్పుడు ఒక పూజారి అత్యాశకు పోయి 108 బంగారు మామిడి పండ్లని పూజారులందరికీ దానం చేస్తే సరిపోతుంది అంటారు. ఇంకా కృష్ణదేవరాయలు గారు తన తల్లికి సంబంధించింది కదా, ఆలోచించకుండా 108 బంగారు మామిడి పండ్లను దానం చేస్తాడు. ఇది తెలుసుకున్న తెనాలి రామకృష్ణ పూజారుల మోసానికి అడ్డుకట్ట వేయాలని దానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. అనుకోకుండా తెనాలి రామకృష్ణ తల్లి చనిపోతుంది. అప్పుడు తల్లి చనిపోయాక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ అయిపోయాక పూజారులందరినీ భోజనానికి రమ్మంటారు. అందరూ విందు భోజనం అని సంతోషంగా తెనాలి రామకృష్ణ ఇంటికి వస్తారు. అప్పుడు రామకృష్ణ ఇంటి తలుపులన్నీ బిగించేసి ఒక రాడ్ తెచ్చి పూజారుల మోకాళ్ళ మీద వాతలు పెట్టడం మొదలు పెడతాడు. ఇంకంతే, పూజారులు ఏమంటారు, లబోదిబో లబోదిబో అని అరుస్తారు. ఇది తెలుసుకున్న కృష్ణదేవరాయలు రాజు రామకృష్ణని పిలిపించి, ఎందుకు నువ్వు అలా చేశావు, తప్పు కదా అని రామకృష్ణని తిడతాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఇలా అంటాడు. మా తల్లిగారు మరణించే ముందు తన మోకాళ్ళ నొప్పులకి రాడ్డుతో వాతలు పెట్టించుకుందాం అనుకుంది, కానీ అది తీరకుండానే ఆమె చనిపోయింది. మా తల్లి ఆత్మ శాంతించడానికి నేను ఇలాగా పూజారులకి వాతలు పెడుతున్నాను అంటాడు. అప్పుడు రాజుకి అర్థమవుతుంది తానెంత మోసపోయాడో అని పూజారుల దగ్గర. తన వ్యంగ్యంతో ఇలాగా అర్థమయ్యేలా చెప్పినందుకు రామకృష్ణని మెచ్చుకుంటాడు. అంతేకాకుండా పూజారులు కూడా చేసిన తప్పుకి సారీ చెప్తాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.